సంబురాలు తొలి రోజు ఎంగిలి పువ్వుల బతుకమ్మ ఆడిపాడిన తెలంగాణ ఆడపడుచులు తెలంగాణ భవన్లోను బతుకమ్మ వేడుకలు వరంగల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆటలు పాటలు ఈ ప్రభుత్వ కార్యక్రమంలో నిన్న మన కొండా సురేఖ గారు ఏమన్నారు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు చెప్పింది అందరు ప్రధానమైన వార్త మాజీ డీఎస్పీ నళిని మరణ వాంగ్మూలం సీఎం రేవంత్ మాటిచ్చి తప్పిండు సాయం చేస్తారని పిలిపించుకున్నారు నాకు రావాల్సిన అలవెన్సెస్ ఇవ్వాలని నేను పిటిషన్ ఇస్తే చెత్తబుట్టలో వేశారు నెలలు దాటినా స్పందించలేదు మళ్ళీ కాపీని పంపినా అసలు స్పందన లేదు బ్రతికి ఉండగా పట్టించుకొని రాజకీయ నేతలు మీ రాజకీయ అవసరాల కోసం నన్ను వాడుకోవద్దు నా ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది ఖరీదైన వైద్యం అందితే తప్ప బ్రతకలేను మరణ వాంగ్మూలం పేరుతోటి మాజీ డీఎస్పీ నళిని ఒక బహిరంగ లేఖ రాసింది నిజంగా కూడా ఈమె పేరుని రాజకీయ నాయకులు వాడుకుంటారు మన బండి సంజయ్ గారు వాడుకుంటారు రేవంత్ రెడ్డి గారు వాడుకుంటారు ఆమె తెలంగాణ కోసము త్యాగం చేసిన ఆమె ఉద్యోగాన్ని త్యాగం చేసిన ఆమె ఏమని రాసింది తెలుసా లేక ఒక్క నిమిషం మీడియా మిత్రులు నేను చనిపోతే ఎవరు సస్పెండెడ్ ఆఫీసర్ అని రాయకండి రిజైన్డ్ ఆఫీసర్ కవయిత్రి యజ్ఞబ్రహ్మ అని నన్ను సంబోధించండి నా శరీరానికి జరగాల్సిన అంతిమ సంస్కారం వైదికంగా జరగాలి బ్రతికి ఉండగా నన్ను తెలంగాణ పోరాట విషయంలో ఏ నాయకుడు సన్మానించలేదు నేను చనిపోయాక అంటే పోస్ట్మస్ రివార్డులు ఇవ్వడానికి బయలుదేరే రాష్ట్ర నాయకులకు ఒక వినతి బతికుండగా నన్ను పట్టించుకొని మీరు రాజకీయ లబ్ధి కోసం నా పేరును వాడుకోవద్దు ఒకవేళ నా ఈ ప్రస్తుత దయనీయ స్థితిలో మీలో ఎవరినో ఒకరి ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి చేరితే నాకు సరైన ఖరీదైన వైద్యం అందితే నేను ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడతాను లేదంటే ఇంకా 3-4 పుస్తకాలు రచించాలని 100 విఐపి యజ్ఞాలు పూర్తి చేయాలని ఆధ్యాత్మిక కేంద్రం స్థాపించి విద్యార్థులకు శిబిరాలు నిర్వహించి సనాతన ధర్మాన్ని బోధించి వారిని ధర్మరక్షకులుగా తీర్చిదిద్దాలని మోక్ష సాధన తీవ్రతరం చేయాలనే ఇలాంటి నా కోరికలు ఈ జన్మలో తీరేలా లేవు నా పేరుపై ఉన్న ఒక్కగానొక్క ఇంటి స్థలము వివైపిఎస్కు చెందుతుంది సో అంటే ఆమె స్థాపించినటువంటి సంస్థ అన్నమాట బ్రతికుండగా దేశ ప్రధానిని కలవలేకపోయాను వారు కరుణామయులు నా మరణానంతరం వారు నా లక్ష్య సాధన కోసం ఏమైనా ఇవ్వాలని అనుకుంటే మా వేదాంత మృతం ట్రస్టుకు ఇవ్వాల్సిందిగా నా మనవి నా జీవితపు అంతిమ లక్ష్యమైన మోక్ష సాధనను మళ్ళీ జన్మలో కొనసాగిస్తాను సెలవిక అంటూ నళిని సోషల్ మీడియాలో బహిరంగ లేఖ రాశారు ఈ బహిరంగ లేఖలో చాలా క్లియర్గా ఆమె చెప్పింది ఇక్కడ చూడండి రేవంత్ రెడ్డి గారిని కలిసి ఆ పుష్పగుచ్చం ఇచ్చి ఆమె చేతిలో ఉన్నటువంటివన్నీ కూడా అందించి కొన్ని లెటర్ కూడా ఇచ్చింది ఆయనకు ఇచ్చి ఇట్లా నాకు రావాల్సినటువంటి అలవెన్సెస్ అన్నీ ఉన్నాయి అవన్నీ ఇవ్వండి అంటే అప్పుడు బాగానే నవ్విండు సారువాడు నవ్విర్రు తీసుకున్నారు మొత్తం ఇప్పుడే క్షణంలో అయిపోతున్నట్టు చేసిండు కానీ ఆమెకి ఏమీ చేయలేదంట ఇప్పటిదాకా ఆమెకు రావాల్సినటువంటి ఆమె డబ్బులు కూడా ఇవ్వకుండా ఆమె ఆరోగ్యం ఇలా క్షీణించిపోయి ఆమె మరణశయ్య పైన ఉంటే కనీసము ఆమె ట్రీట్మెంట్కి కావాల్సినటువంటి డబ్బులు కూడా అందించలేని దుస్థితిలో మన రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది ఆమె పేరుని రేవంత్ రెడ్డి గారు 100 సార్లు ప్రస్తావించారు బండి సంజయ్ గారు మాట్లాడారు మరి ఆమె అంతా మోడీకి బీజేపీకి అంతా చాలా సాఫ్ట్ కార్నర్తో ఉన్నది వాళ్ళ పట్ల మీ పట్ల కనీసం బండి సంజయ్ గారి దగ్గర మాత్రం పైసలు కూడా లేవా పోయి ఇస్తందుకు లేవా పోయి ఇవ్వచ్చు కదా మోడీ గారికి పరిస్థితి చెప్పొచ్చు కదా ఆమె ట్రీట్మెంట్ చాలా కాస్ట్లీ అంట ఆ ట్రీట్మెంట్ చేయించలేదా ఈ ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఒక మనిషి చనిపోతూ ఉంటే చూస్తా మీ దగ్గర డబ్బులు లేవా మహా అయితే ఎన్ని అయితే ఆమెకు 1 కోటి 2 కోట్లు అయితే ట్రీట్మెంట్ చేయించుకుంటే అంతకంటే ఎక్కువ ఆ పైసలు కూడా లేవా ఈ ప్రభుత్వాల దగ్గర ఈ నాయకుల దగ్గర దుర్మార్గం బడాబాబుల కోసం రైతులను ఆగం చేయొద్దు RRR విషయంలో సర్కారు మోసం రాజకీయ నేతల కోసమే అలైన్మెంట్లు మారుస్తున్నారు రైతులకు బీజేపీ అండగా ఉంటుంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మీరు ప్రకటించిన బాగానే ఉన్నది ఏ రైతులకు అండగా ఉంటారు మీరు రఘునందన్ రావును వచ్చి మాట్లాడమను RRR గురించి బండి సంజయ్ని వచ్చి మాట్లాడమను కిషన్ రెడ్డి గారిని వచ్చి మాట్లాడమను ప్రభుత్వాన్ని ఉరికియమను ధర్నాలు చేయమను చేయరు మీరు మాట్లాడతారు పోతారు నిద్రపోతారు వాళ్ళు మంచిగా బీజేపీ కాంగ్రెస్ రెండు కలిసి ఎక్కడెక్కడ అసైన్డ్ భూములు ఉన్నాయి పేదల భూములు ఏడుకెళ్ళి తీసుకోవాలని చెప్పేసి మీ బీజేపీ ఎంపీలు రేవంత్ రెడ్డి చుట్టుముట్టు తిరుగుతూ ఉన్నారు రేవంత్ రెడ్డికి కూడా ఏం కావాలి వాళ్ళకి ఏదో ఒకటి పని చేసి పెట్టేస్తే వాళ్ళు నోరు మూసుకొని కూర్చుంటారు కదా అని చెప్పేసి వాళ్ళకు
అది చేసి పెట్టాలి. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం.